హాయ్ ఎవరీవన్. ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో వచ్చినప్పుడు వీటిని తొందరగా ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఒక మిశ్రమంలో ఆల్కహాల్ మరియు నీటి నిష్పత్తి 6:5. 22 లీటర్ల మిశ్రమాన్ని తీసి అదే పరిమాణంలో నీటిని నింపినా ఆ నిష్పత్తి 9:13 అవుతుంది. అయినా భర్తీ చేసిన తర్వాత నీటి పరిమాణాన్ని కనుగొనండి లీటర్లలో అన్నారు. సో భర్తీ చేసిన తర్వాత మనకు వాటర్ ఎంత ఉంది అని చెప్పేసి అడుగుతున్నారండి. మనకు వాటర్ 30 పార్ట్స్ ఉందండి. సో మనకు వచ్చే ఆన్సర్ 13 యొక్క మల్టిపుల్ అయి ఉండాలి. సో ఇక్కడ 65 13 మల్టిపుల్ అవుతుంది, 40 13 మల్టిపుల్ అవ్వదు, 52 13 మల్టిపుల్ అవుతుంది, 62 13 మల్టిపుల్ అవ్వదు. ఇంకొంచెం ముందుకు మనం క్వశ్చన్ చూసినట్లయితే 22 లీటర్లను యాడ్ చేసిన తర్వాత ఆ నిష్పత్తి 9:13 అవుతుందండి. ఒకవేళ అదే 22 లీటర్లు మనము యాడ్ చేయకపోతే అప్పుడు 6:5గా ఉండాలి. అంటే వాటర్ రేషియో 5 పార్ట్స్ ఉండాలి. సో మనం దీనిలో నుంచి 22 లీటర్స్ తీస్తే మనకు వచ్చేసి 43 లీటర్స్ వస్తుందండి. ఇది 5 మల్టిపుల్ అవ్వదు. ఇక్కడ నుంచి 22 లీటర్స్ తీసేస్తే ఇది 30 అవుతుందండి. ఇది 5 మల్టిపుల్ అవుతుంది. సో ఖచ్చితంగా మన ఆన్సర్ 52.